హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాళటి మన క్రిస్పీ స్నాక్స్ రెసిపీ వచ్చేసి సన్న కారపూస. ఇక్కడ చెప్పబోయే విధానంగా చేస్తే పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో కారం పూసని చేసిస్తారు. అంత టేస్టీగా కరకరలాడుతూ వస్తాయి. కారం పూస చేయడం కూడా చాలా ఈజీ. మరి ఆలస్యం చేయకుండా కరకరలాడే కారం పూస ఎలా చేయాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? ముందుగా నేను ఒక బౌల్ తీసుకొని ఇందులోకి ఈ కప్పుతో 2 కప్స్ వరకు శనగపిండిని అయితే వేసుకున్నాను. పిండిని జల్లించుకొని తీసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ వరకు బియ్యపు పిండిని వేసుకుంటున్నాను. బియ్యపు పిండి వేసుకోవడం వల్ల క్రిస్పీనెస్ అనేది వస్తుంది. అలాగే వాముని పొడి చేసుకొని వేసుకోండి, లేదంటే కారం పూస బిళ్ళ నుండి పిండి రాదు. అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, కారం, రుచికి సరిపోయే సాల్ట్ని వేసుకొని ఒకసారి ఇలా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేస్తూ కొన్ని వాటర్ వేస్తూ ముద్దలాగా తడుపుకోవాలి. మరీ మెత్తగా కలుపుకోకుండా మరీ గట్టిగా కలుపుకోకుండా మీడియంగా పిండి ముద్దని చేసుకోండి. చాలా ఈజీ, అలాగే టేస్టీ, క్విక్గా అయ్యే ఈజీ రెసిపీ సన్న కారపూస అండి. చూడండి, ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు 10 నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేద్దాము. ఆలోపు స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యేంత వరకు మనము జంతికల గొట్టాన్ని తీసుకోవాలి. సన్నటి హోల్స్ ఉన్న బిళ్ళని తీసుకొని ఇలా జంతికల గొట్టానికి సెట్ చేసుకోవాలి. ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇందులోకి కాస్త ఆయిల్ని వేసుకొని ఆయిల్ని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. పిండి అనేది అంటకుండా ఉంటుంది. చూడండి, ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత ఈ పిండిని ఇందులోకి వేసేసుకుందాము. పిండిని ఇలా మరొకసారి బాగా కలుపుకొని ముద్దలాగా చేసుకొని జంతికల గొట్టాన్ని లోపలికి పెట్టేసుకోవాలి. నాకైతే పర్ఫెక్ట్ సరిపోయిందండి. అంతా ఒకేసారి జంతికల గొట్టానికి సెట్ అయిపోయింది. ఇప్పుడు దీనికి ఇలా మూత పెట్టేసుకొని ఆయిల్ వేడైందో లేదో చూసేద్దాం. ఆయిల్ అయితే వేడైందండి. ఇలా వేసేసుకోవాలి రౌండ్గా. మీకు దగ్గర నుండి చూపిస్తున్నానండి, చూడండి. స్టవ్ సిమ్లోకి పెట్టుకొని మరి హై ఫ్లేమ్లో మాత్రం పెట్టుకోకండి, తొందరగా మాడిపోతాయి. ఇలా 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము. అలాగే మిగతాయి కూడా చేసేసుకుందామండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని వేయకండి, లో ఫ్లేమ్లోనే వేసుకోండి. ఆ తర్వాత హై ఫ్లేమ్ చేసి కాల్చుకోండి 2 వైపులా. ఇలా 2 వైపులా కాలిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతే అండి, చాలా సింపుల్ కరకరలాడే కారం పూస రెడీ. ఈ వీడియో మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ స్నేహ ఫుడ్స్ అండ్ అవుటింగ్స్కి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలా చేస్తేనే నేను పెట్టిన నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.